ఇదిగో మెనూ ప్రకారం భోజనం అందుతుందా? మంత్రి సీతక్క ఆరా. గాంధీనగర్ బాలికల గురుకులంలో నిద్ర. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ బాలికల గురుకుల పాఠశాల బుధవారం రాత్రి మంత్రి సీతక్క బస చేశారు. అంత క్రితం ఆమె విద్యార్థులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని ఆరా తీశారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు మంచిగా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. వర్షాకాలంలో పాఠశాల బురదమయంగా మారుతుందని, తాగునీటి కొరత ఉందని, మురుగుదొడ్ల సంఖ్య పెంచాలని బాలికలు ఆమెకి వినవించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వినియోగించుకొని మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి, నేను కూడా వసతి గృహంలో ఉండి చదువుకున్నా అని అన్నారు. విద్యార్థుల కోరిక మేరకు బాలికలతో సీతక్క నృత్యం చేశారు. బాలికలతో సెల్ఫీ తీసుకున్నారు. ఇది లీడర్లు చేసే పని. ఒక ప్రజానాయకులు చేసే పని ఇట్లుంటుంది. ప్రజానాయకులు చేసే పని ఇట్లుంటుంది. బహుశా తొలి వెలుగు ఎఫెక్ట్ ఉన్నట్టున్నది. నిద్రావస్థలో ఉన్నదా లేకుంటే నిద్రావస్థలో వెళ్ళిందా తొలి వెలుగులో మనం మాట్లాడుకొచ్చినాం. సీతక్క నిద్రావస్థలో ఉన్నదా అని చెప్పి ఆఖరికి వస్తే ఇది రిజల్ట్ కనిపించింది. ఎస్, ఇటువంటి సూచనలు తీసుకోండి ప్రభుత్వం, ఇటువంటి సూచనలు తీసుకోండి. గురుకుల బాలిక పాఠశాలలో, గిరిజన పాఠశాలలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నా ఎందుకు సీతక్క స్పందించడం లేదు? ప్రభుత్వం నిద్రావస్థలో ఉన్నదా లేకుంటే మీరు నిద్రావస్థలో ఉన్నారని చెప్పి మనం ఒక వీడియో ఈ అసెంబ్లీలో తను పడుకున్నట్టుగా ఏదో టీఆర్ఎస్ ట్రోల్ చేస్తున్న సమయంలో మాట్లాడుకొచ్చినాం. దాని ఎఫెక్ట్ ఉన్నట్టున్నది. అందుకే సీతక్క పోయింది. ఎస్, ఇటువంటి లీడర్లు కావాలి. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేటువంటి మా జర్నలిస్టుల మాటల్ని కనుక మీరు సూచనలుగా సలహాలుగా తీసుకుంటే మీకు మాకు ఏమైనా గిట్ల పంచాయతీలు ఉంటాయా? రాజకీయ నాయకులకు ప్రభుత్వంలో వాళ్ళకి గిట్ల పంచాయతీలు ఉంటాయా? లేకపోతే ఇంకేమైనా ఆశలు ఉంటాయా? మీకు మేము ఇచ్చేటువంటి మాటల్ని, ప్రజల సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎఫెక్టివ్ చూపించి దానికి మీరు సమస్య పరిష్కారం చూపిస్తే వీళ్ళనంటారు. అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు ప్రజానాయకురాలుగా సీతక్క ఈ పని చేసుకొచ్చిందని చెప్తున్నా. ఆ రోజు నేనేమన్నా నిద్రావస్థలో ఉన్నారా అని క్వశ్చన్ చేసిన. దీని సమస్య పరిష్కారం దిశగా మీరు ప్రయత్నం చేశారు కాబట్టి ఎస్, మీరు ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నారు. మళ్ళోసారి సీతక్క ఇంకా నిద్రావస్థకు పోలేదు, ప్రజా నాయకురాలుగానే ఉన్నది, తను ఇంకా ప్రజల్లోనే ఉన్నదని మరోసారి నిరూపించుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఇప్పుడు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. సో ఇటువంటి ప్రజానాయకురాలు కావాలి, ఈ రకంగా పరిష్కారం కావాలి. ఇక తుమ్మల నాగేశ్వరరావు అనే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు, కనీసం ఓ రైతు దగ్గరికి పోయి మాట్లాడు, ఓ రైతు సమస్య తెలుసుకోడు, బ్యాంకు దగ్గరికి పోడు, ఓ కథ దగ్గరికి పోడు. ఊరికనే మేడల నుండి కూర్చుండి బయటకు వచ్చి ముర్రమాపి అవుతుంది అంటే అయిపోతుందా? వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలి కదా, వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను పొన్నం ప్రభాకర్ కూడా చెప్తున్నా. పొన్నం ప్రభాకర్ అన్న మీద చాలా గౌరవం ఉన్నది. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మీరు వచ్చిన తర్వాత కులగణ్యలో ప్రారంభించారు. ఒక బీసీకి సంబంధించిన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా నాకు చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఆ విషయంలో. కానీ మీరు ఇకనన్నా కొంచెం ప్రత్యక్షంగా బయటికి వెళ్ళండి. బీసీల ఉద్యమాలు జరుగుతున్నాయి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ కథ ఏంటి, కార్యక్రమం తెలుసుకోండి. మీరు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు వెళ్ళండి, మీ నియోజకవర్గంలోకి వెళ్ళండి, ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో పరిశీలించండి. మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఆ ప్రజల్ని, ఆ కార్యకర్తలు మర్చిపోకుండా వాళ్ళ సమస్యలు అడుగు తెలుసుకోండి. మంత్రి శ్రీధర్ బాబు గారు కోరుతున్నాను, నేను ఐటీ శాఖ మంత్రిగా మీరు చాలా మంచిగా రాణిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అనేక రకాల పెట్టుబడులు తీసుకొస్తున్నారు, బాగానే ఉన్నది. కానీ దానివల్ల తెలంగాణ సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నది, తెలంగాణ సమాజంలో ఎంత ఉపాధి అవకాశాలు దొరుకుతున్న విషయం కూడా కొంత ప్రజలు అడిగి తెలుసుకోండి. ఆ రికార్డులు పరిశీలించండి. లేకుంటే అధికారుల గురించి కూడా మీరు అధికారుల దగ్గర నుంచి కూడా ఆ సమాచారం తెలుసుకోవచ్చు. ఈ పెట్టుబడులన్నీ ఎవరికి పోతున్నాయి, ఎవరికి లాభం జరుగుతుంది, ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరు? నియోజకవర్గంలో అప్పుడప్పుడు వెళ్ళి పరిశీలిస్తే బెటర్. నియోజకవర్గాల సమస్యలు అనేకంగా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా కొంత ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేయండి. అంటే మంత్రులుగా ఉన్న వాళ్ళు మా నోటీస్కి వచ్చింది ఏంటంటే నియోజకవర్గం అందుబాటులో ఉండే కొంతమంది మంత్రులు నియోజకవర్గంలో కార్యకర్తలకి, నాయకులకు అందుబాటులో ఉండడం లేదు, కింది స్థాయి ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఎవరో వాళ్ళ కుటుంబంలో నుంచి ఒకరిద్దరు బయటకు వచ్చి మేమే మంత్రులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు కాబట్టి వాళ్ళకి ఏం సమస్య చెప్పుకున్నా పెద్ద ఒరిగేది ఏం లేదు. కాబట్టి మీరు వస్తే అథెంటిక్గా ఉంటుంది. సో మీరు నేరుగా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ మీ ప్రజాపాలన నిజంగానే ప్రజాపాలన అంటే ఇట్లా ఉంటుంది అన్న రకంగా మీ ప్రభుత్వాన్ని గురించి అంటారు మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి, మంచిగా మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి. సో సీతక్క ఇనిషియేట్ తీసుకున్నారు. మీరు కూడా ఇదే బాటలు నడవండి. ప్రజాపాలన అంటే, ప్రజా నాయకులు అంటే ఇట్లా ఉంటారనే నిదర్శనాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయండి. సో హ్యాట్స్ ఆఫ్ చెప్తున్న సీతక్కకి విషయంలో. సో ఇట్లనే మీరు ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్య దగ్గరికి వెళ్ళి ఈ రకంగానే పరిష్కార మార్గం చూపించాలి. మీ ఎంక్వైరీ ఉండాలి, అక్కడ కలెక్టర్ ఆదేశించాలి, అవసరమైతే కఠినమైన చర్యలు తీసుకోవాలి అధికారుల మీద. అప్పుడే మార్పు వస్తుంది. మార్పు మీ నుంచే మొదలు కావాలి సీతక్క, మేము కోరుకుంటున్నాం. మార్పు మీ నుంచే స్టార్ట్ కావాలి. ఈ గురుకులకు సంబంధించి ఫుడ్ పాయిజన్ ఘటనలు ఇవన్నీ కూడా. సో చూద్దాం ఎంత మేరకు పోతుందని, ఇక్కడ ఈ వ్యవస్థ ఎంత మేరకు మార్పు వస్తుంది అనేది.